విశాఖపట్నంలో గాది బాలాజీకి ఒక ప్రైవేట్ సైన్యం వెనక తిరుగుతూ ఉంటుంది అనేది ప్రధాన విమర్శ ఉందా లేదా? ఈరోజు కూడా నేను నా మీద ఒక ఈగ కూడా వాడలేరు. ఈ సైన్యాన్ని వాడుకొని మీరు కొన్ని దందాలు సెటిల్మెంట్లు చేస్తున్నారు అనేది ఒక ప్రధాన విమర్శ. ఈ రంగనాథుని చూపించుకొని రాజకీయ పార్టీలకు మీరు దగ్గర అయ్యి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడానికి 2029 అనేది మీపై వస్తున్న ప్రధాన ఆరోపణ. నాకు ఎమ్మెల్యే పదం అనేది నాకు ఇది విశాఖ తూర్పుపై బాలాజీ కన్ను పడింది అనేది ఒక ప్రధాన విమర్శ. ఈజీ నేను ఎమ్మెల్యే పదం. విశాఖలో ఈరోజు ఎక్కడ చూసినా, ఏ వీధిలో చూసినా, ఏ సందులో చూసినా రంగనాథ్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఏంటి సార్ ఈ పబ్లిసిటీ వెనుక ఉన్న ప్రధాన కారణం? రాష్ట్రంలో అనేక కాపు సంఘాలు ఉన్నాయి. రాధారంగ పేరు మీద కూడా అనేక మిత్రమండలి కానివచ్చు, చారిటబుల్ ట్రస్టులు కానివచ్చు, అనేక అసోసియేషన్లు ఉన్నాయి కదా. వీళ్ళందరినీ ఏ విధంగా కలుపుకెళ్తున్నారు? రేపు డిసెంబర్ 26 తర్వాత ఒకటే ఆర్గనైజేషన్. ఈ కొంపట్లు, ఈ గ్రూపులు ఇంకేముండవు. మొత్తం అన్ని సంస్థలు కూడా ఒకే తాటి మీదకి తీసుకొస్తారు. అన్నీ ఇంకా నో మోర్ గ్రూప్స్ జరిగేది అండి. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్స్ పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం? సోషల్ యాక్టివిటీస్కి వాడవచ్చు కదా, ఏ హాస్పిటల్స్కో రంగ గారి పేరు మీద అనేది ప్రధాన విమర్శ. వైసీపీ వాళ్ళు కూడా కలుస్తున్నారా? వైసీపీ వాళ్ళు బాగా ఇష్టమైన నాయకుడు ఎవరు అంటే అది కర్ణ ధర్మశ్రీ గారు. నాకు బాగా ఇష్టమైన. మాకు రంగ గారి కోసం ఆయన మాకు చాలా చెప్పేవాళ్ళు. అంటే త్వరలో కొత్త పార్టీ ఏమైనా పెట్టబోతున్నారు? నా ఆర్గనైజేషన్లో ఒక 25 మంది ఎమ్మెల్యే చేయాలి నా టార్గెట్. నాకు ఎమ్మెల్యే కావాలంటే ఏదో పార్టీ జెండా పట్టుకుని ఒక నియోజకవర్గం తిరిగితే అయిపోయింది. నాకు ఎమ్మెల్యే నథింగ్. రంగా గారి పేరు వాడుకొని యూత్లో మీరు కూడా క్రేజ్ సంపాదించుకుంటున్నారు, స్వతహాగా ఒక శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు అనేది వినిపిస్తున్న మరో విమర్శ. వంగవీటి ఆశ వైసీపీ వైపు చూస్తున్నారు. వైసీపీ నుంచి ఇదివరకే సీట్ కూడా కన్ఫర్మ్ అయిందని ప్రధానంగా వస్తున్న విమర్శ. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకున్న నోటు ద్వారా. వంగవీటి శాంతన్ కుమార్పై కాల్పులు జరిపిన సమయంలో కూడా కారులో మీరు ఉన్నారు కదా, ఎలా తప్పించుకున్నారు సార్ ఇన్సిడెంట్ నుంచి? 4 బుల్లెట్లు ఆయనకి తగిలినాయి. అయినా సరే